కొన్ని సినిమాలు మొదలుపెట్టిన తర్వాత కొన్ని కారణాలతో మధ్యలోనే ఆగిపోతుంటాయి. అది ప్రతి హీరో కెరీర్లో జరుగుతూనే ఉంటుంది. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో కూడా అదే జరిగింది. అందులో కొన్ని పట్టాలు కూడా లెక్కలేవు. మరికొన్ని సెట్స్ పైకి వెళ్ళాయి, ఆగిపోయాయి. షూటింగ్ జరుపుకొని కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కాలేదు. అలా మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో దాదాపు 10 సినిమాలు బయటకు రాలేదు. ఆ లిస్ట్ ఏంటో, అవి ఎందుకు ఆగిపోయాయో ఇప్పుడు చూద్దాం. ఆదిత్య 369, భైరవ ద్వీపం ఇలాంటి 2 క్లాసిక్స్ను బాలయ్యకు అందించిన వారు సింగీతం శ్రీనివాసరావు. అయితే ఈయనే చిరంజీవితో కూడా మరో మూవీని ప్లాన్ చేశారు. దాని పేరు భూలోక వీరుడు. అది ఒక జానపద చిత్రం. అశ్విని దత్ ప్రొడ్యూసరు. సినిమా మొదలు పెడదాం అని అనుకున్నారు, కానీ సెట్స్ పైకి వెళ్ళకముందే భూలోక వీరుడు సినిమా ఆగిపోయింది. ఇక ఆర్జీవి కెరీర్ పీక్స్లో ఉన్న టైంలో మెగాస్టార్తో ఓ మూవీ స్టార్ట్ చేశారు. దాని పేరు వినాలని ఉంది. టబు, ఊర్మిళ హీరోయిన్స్. సినిమా కొంత భాగం షూట్ చేశారు కూడా. అదే సమయంలో సంజయ్ దత్ జైలు నుంచి రిలీజ్ కావడంతో ఆర్జీవి బాలీవుడ్కి వెళ్ళిపోయారు. దాంతో వినాలని ఉంది అనే సినిమా కాస్త ఆగిపోయింది. ఇక అప్పుడు సంజయ్తో ఆర్జీవి దౌడ్ మూవీ తెరకెక్కించారు. కొంతకాలం తర్వాత మెగాస్టార్ చూడాలని ఉంది అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. చూడాలని ఉంది చిత్రం 100 రోజులు దాటాక వినాలని ఉంది సినిమా షూటింగ్ చేసిన 2 పాటలను చూడాలని ఉందని సినిమాలో యాడ్ చేసేశారు. అబూ బగ్దాద్ గజదొంగ. మెగాస్టార్ స్టార్ట్ చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ కూడా మధ్యలోనే ఆగిపోయింది. హాలీవుడ్ వర్షన్కి భూషణ్ జెర్సీని డైరెక్టర్గా తీసుకున్నారు. తెలుగు వర్షన్కి సురేష్ కృష్ణని ఎంచుకున్నారు. ఇండో హాలీవుడ్ భాగస్వామ్యంతో స్టార్ట్ అయిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కొన్ని వివాదాల కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. ఈ సినిమాకి మతపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. నిర్మాతలు కొత్త వాళ్ళు కావడంతో వాటిని డీల్ చేయలేకపోయారు. దాంతో బగ్దాద్ గజదొంగ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక చిరంజీవికి ఎంతో ఇష్టమైన డైరెక్టర్ కోదండరామరెడ్డి. ఆయన దర్శకత్వంలో వజ్రాల దొంగ అనే సినిమా మొదలైంది. శ్రీదేవి హీరోయిన్. బప్పీలహరి మ్యూజిక్లో 3 పాటలు రికార్డు కూడా చేశారు. ఒక పాట షూటింగ్ కూడా జరిగిపోయింది. ఏమైందో ఏమో తెలియదు కానీ సినిమా కాస్త ఆగిపోయింది. అదే కోదండరామరెడ్డి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా 2 పెళ్లాల కథ అనే సినిమా చేద్దాం అనుకున్నారు. దివ్య భారత్తో పాటు మరో హీరోయిన్ని తీసుకోవాలనుకున్నారు. కానీ స్క్రిప్ట్ ఫైనలైజ్ కాలేదు. పూజా కార్యక్రమం కూడా జరగకుండానే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. మనసంతా నువ్వే, నేనున్నాను సినిమాల తర్వాత విఎన్ ఆదిత్య చిరంజీవితో ఓ మూవీ చేయాలి అనుకున్నారు. స్టోరీ ఫైనల్ కాకపోవడంతో ఆగిపోయింది. ఇక ఆంధ్రావాలా కథను ముందు చిరంజీవికే చెప్పాడు పూరి. కథ నచ్చకపోవడంతో మెగాస్టార్ ఒప్పుకోలేదు. దాంతో ఆంధ్రావాలాని తారక్తో తెరకెక్కించారు పూరి. అంతేకాదు, మెగాస్టార్ రీఎంట్రీ మూవీగా ఆటో జానీ అనే మూవీని తెరకెక్కించాలి అని ప్లాన్ చేశారు. అది పట్టాలెక్కలేదు. చిరంజీవి మాధవి కాంబినేషన్లో శాంతి నివాసం అనే మూవీ తెరకెక్కింది. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్లో ఒకరు మరణించారు. దాంతో సినిమా రిలీజ్ కాకుండానే ఆగిపోయింది. చిరంజీవి హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో 80వ దశకంలో వడ్డీ కాసుల వాడు అనే సినిమా స్టార్ట్ అయింది. సగం షూటింగ్ కూడా పూర్తయిపోయింది. ఆ తర్వాత ఆగిపోయింది. ఇక 80వ దశకంలోనే చిన్న పులి పెద్ద పులి అనే సినిమా స్టార్ట్ అయింది. మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన దశలోనే ఆగిపోయింది. చిరంజీవి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డితో చేద్దామనుకున్న సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభమైన తరువాత ఎందుకో ముందుకు కొనసాగలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవితో మిడిల్ డ్రాప్ అయిన దర్శకుల లిస్టు పెద్దదే.